ధర్మవరంలో ఘనంగా టీడీపీ రెండో రోజు మహానాడు వేడుకలు 12 క్లస్టర్లలో భారీగా నిర్వహించిన మహానాడు కార్యక్రమాలు. మహానాడులో పాల్గొన్న పరిటాల శ్రీరామ్. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా కేక్ కట్ చేసి నివాళులు. ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి పరిటాల శ్రీరామ్. మహిళలకు ఆస్తి హక్కులు కల్పించిన మహానీయుడు ఎన్టీఆర్. పసుపు దుస్తులతో సందడి చేసిన టీడీపీ శ్రేణులు. భారీగా హాజరైన మహిళలు, కార్యకర్తలు, నాయకులు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రెండో రోజు మహానాడు వేడుకలు ఘనంగా కొనసాగాయి. నియోజకవర్గంలోని 12 క్లస్టర్లలో అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమాలకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో హాజరయ్యారు. హిందూపురం ఎంపీ బీకే పార్థసారథి, ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ పలు క్లస్టర్లలో పాల్గొని స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఎన్టీఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పరిటాల శ్రీరామ్, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక రంగంలో, ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని పేర్కొన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎన్టీఆర్ జీవితాంతం కృషి చేశారని కొనియాడారు. మహిళలకు ఆస్తి హక్కుల్లో సమాన వాటా కల్పించిన మహానీయుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. మహానాడు సందర్భంగా పసుపు దుస్తులు ధరించిన టీడీపీ శ్రేణులు భారీగా తరలివచ్చి పార్టీ నినాదాలతో సందడి చేశారు. కార్యక్రమం విజయవంతం కావడంతో నాయకులు, కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. మన తెలుగుదేశం పార్టీ ఈ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు, పుట్టిన తర్వాత అని. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ పుట్టక ముందు ఈ రాష్ట్రంలోని పరిస్థితులు చాలా దుర్భరమైన పరిస్థితులు ఉండేవి. ఏ వ్యక్తి రాజకీయ పరంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, తలెత్తుకొని బయట తిరగలేని పరిస్థితి ఉండేది. ఆర్థికంగా కుటుంబాలని చితికిపోయిన పరిస్థితి ఉండేది. రాజకీయ పరంగా కూడా కొన్ని సామాజిక వర్గాలు లేదా కొంతమంది వ్యక్తుల చేతుల్లోనే పవర్ అనేది రాష్ట్రంలో కూడా పూర్తి స్థాయిలో ఎక్కడ చూసినా నిలబడిపోయిన పరిస్థితి. కింద వరకు అట్టడుగు సమస్యలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అట్టడుగు వర్గాల వారివి పై వరకు పోలేని పరిస్థితి ఉండేది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలోని ప్రజలకు అవసరం కోసం పుట్టింది తెలుగుదేశం పార్టీ అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. ఈ రోజు మహానాడు సందర్భంగా ఈ రోజు రాముడు అంటే ఏ రకంగా ఉంటాడు, కృష్ణుడు అంటే ఏ రకంగా ఉంటాడు, దుర్యోధనుడు అంటే ఏ రకంగా ఉంటాడు, రావణాసుడు అంటే ఏ రకంగా ఉంటాడు, వెంకటేశ్వర స్వామి అంటే ఏ రకంగా ఉంటాడంటే కళ్ళు మూసుకొని ఆలోచన చేస్తే ఈ రోజు కూడా మనకు గుర్తొచ్చేది, కనపడేది ఒక నందమూరి తారక రామారావు జీవితంలో మనకు కనపడే దేవుళ్ళ మాత్రమే కాకుండా మనకు దేవుళ్ళు గుర్తు చేసుకునే మనకు కనపడే వాళ్ళలాగానే కాకుండా ఈరోజు మన జీవితాల్లో కూడా, మన రాష్ట్రంలో జరిగిన పరిణామాలు కానీ మన జీవితాల్లో కూడా ఇన్ని మార్పులు వచ్చాయి. ఇంత ధైర్యంగా మనం బయటకు వచ్చి ఈరోజు స్టేజ్లెక్కి మాట్లాడుతున్నాం, మన పనులు మనం చేసుకోగలుగుతున్నామంటే అది ఎన్టీ రామారావు గారి చొరవ మాత్రమే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆయన శ్రీరంగంలో లేకపోతే చూసుకోవాలని దేవుడు పటాల మీద దేవుడు మాత్రమే కాదు, మన గుండెల్లో కూడా దేవుళ్ళగా గుడి కట్టుకుని నిలబడిపోయిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అనే విషయాన్ని మనం అంతా గుర్తుపెట్టుకోవాలి. సమస్య జరిగినప్పుడు అంత బాగున్నప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు, ఏ పార్టీ కార్యకర్తలైనా భయపడుకుంటూ బయటకు వస్తారు. సమస్యలు, ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలు ఉన్నా కానీ
ధైర్యంగా బయటకు వచ్చి సమాజం కోసం గాని ఉన్న ప్రాంతం కోసం గాని పోరాటం చేసేవాడు అసలైన కార్యకర్త. అది నేను తెలుగుదేశం కార్యకర్తల్లో గొప్ప వ్యక్తిగా నేను ఈ నియోజకవర్గంలోకి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా చూశాను. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో సమస్యలు. గత 4 ఏళ్ల కింద కూడా బయటికి రావాలంటే కేసులు పెడతారు, ఇళ్ళ ముందు నుంచి మెట్లు కొట్టేస్తారు, పక్కన నుండి బెదిరింపులు చేస్తారు. ఇళ్ళలో మొదలనే కాదు, ఆడవాళ్ళని కూడా ఏమని నువ్వు తిరుగుతాడు, ఏమని గురువు తిరుగుతున్నాడు, ఏం మీ నాయన తిరుగుతాడని చెప్పి పిల్లలను కూడా బెదిరించే పరిస్థితి ధర్మవరంలో మనం అంతా చూసాం. అటువంటి పరిస్థితుల్లో నారా చంద్రబాబు నాయుడు గారు ధర్మవరంలో ఉన్న పరిస్థితులు మారాలంటే వెళ్ళి కూర్చొని అక్కడ ఏదైనా సరే తెలుగుదేశం క్యాడర్ అందరినీ ఏకం చేయండి అని మమ్మల్ని పంపించినప్పుడు కూడా ఆ రోజున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు మేము సైతం అంటూ మీరంతా ముందుకు రాగలిగారు కాబట్టి ఈ రోజు బ్రహ్మాండంగా తెలియజేయాలి. దాంతో పాటు కష్టకాలంలో అదే రకంగా రేపు పొద్దున నిలబడాల్సిన అవసరం ఉంది. పార్టీని ఎంత గుండెల్లో పెట్టుకుని మీరు చూసుకున్నారో అదే రకంగా ఈ నెక్స్ట్ రాబోయే కాలంలో కూడా మేము గుండెల్లో పెట్టుకుని నడిపించాల్సిన అవసరం ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా భావి తరాలకు ఈ పార్టీ యొక్క సిద్ధాంతాలు, ఈ పార్టీ యొక్క నడవడికను మీరంతా కూడా నేర్పించాల్సిన బాధ్యత మీరందరూ తీసుకోవాలని మీలో ప్రతి ఒక్కరికి పేరు కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినప్పుడు మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాము. జై తెలుగుదేశం.